మెదక్ జిల్లా శంకర్పేట మండలం సూరారం గ్రామంలో రైతులు సత్యనారాయణ రాజు, జగదీష్ గార్ల 3 సంవత్సరాలు నిండిన ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి తొలిసారిగా వచ్చిన ఆయిల్ ఫామ్ పంట కోతను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటివరకు 1857 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు జరిగిందని, 2026-27 సంవత్సరానికి జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం నిర్దేశించుకోవడంతో ఇప్పటివరకు 693 ఎకరాల్లో రైతులు భూమి సిద్ధం చేసుకోగా అందులో 354 ఎకరాల్లో తోటలు స్థాపించడం జరిగిందని వెల్లడించారు. రైతులందరూ మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించారు. వాటిలో ఆయిల్ ఫామ్ ఒకటని తెలిపారు. దేశంలో ఏ పంటకు లేని విధంగా ఆయిల్ ఫామ్ సాగు కొరకు చట్టం ద్వారా ప్రస్తుతం ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. మొక్కలపై రాయితీతో పాటు 4 సంవత్సరాల పాటు తోట నిర్వహణ మరియు అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పిస్తారని చెప్పారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం 1 టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర 23,852 ఉండగా సంవత్సరానికి ఎకరానికి 2,38,520 రూపాయల ఆదాయం, ఖర్చులు పోను 2 లక్షల వరకు నికర ఆదాయం పొందొచ్చని సుదీర్ఘంగా వివరించారు. 1 ఎకరా వరికి పట్టే నీటితో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చని తెలిపారు. ఈ పంటకు మధ్యవర్తులు ఉండకుండా సంబంధిత కంపెనీ నేరుగా కొనుగోలు చేస్తుందని, దొంగలు కోతులు పెడదాలేని పంటని వెల్లడించారు. రైతులు ముందుకు రావాలని కోరారు. మొదటి 4 సంవత్సరాలు పంట రాని సమయంలో అంతర పంటల ద్వారా ఆదాయం పొందొచ్చని వెల్లడించారు. 5 సంవత్సరాల తర్వాత కోకో, వక్క వంటి నీడను తట్టుకునే పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, శంకరంపేట వ్యవసాయ ఉద్యాన వ్యవసాయ విస్తరణ అధికారులు, లివ్ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ మరియు ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 24 రాకుండా 20 వచ్చినా కూడా ఈచ్ బంచ్ 20 కేజీస్ అన్న కూడా 400 కేజీస్ వస్తుంది. 400 కేజీస్ అంటే 4 క్వింటాలు మేడం. అంటే మొత్తం గార్డెన్ మీద మనకు 15 టన్నులు వస్తుంది మినిమం. కానీ మనం ఫార్మర్స్ చెప్పేది 10 టన్నులు ఫ్లవ్ చేయకపోతే దాని వాటర్ కరెక్ట్ ఇస్తే ఫీమేల్ బంచ్ ఆ బంచ్ సైజ్ పెరగడానికి మనం ఎరువులు ఇవ్వాలి. ఇది యాక్టివ్ ఫీడింగ్ రూట్. నేను ఇక్కడ ఉంచున్నాను కదా మ్యామ్, ఈ ప్లేస్ ఇది యాక్టివ్ ఫీడింగ్ రూట్. ఇక్కడ వేస్తే ఎరువు కానీ వేరు కట్ అయినా కూడా మీకు మేల్ స్ట్రెస్ వచ్చి మేల్ వస్తుంది. ఇది మాత్రం డిస్టర్బ్ చేయాలి. 1,80,000 ఇప్పుడు డ్రిప్ ఉంది కదా మేడం, ఈ డ్రిప్ మీద మనం 1,82,000 ఇస్తున్నాం. टोटल 4,60,000 सब्सिडी इस्तेमाल करेंगे. अब मी इंटर खर्च पड़ी 3 months కింద తీసేసి అంటే యాక్చువల్గా కింద నుంచి లోపల నుంచి చూపిద్దామని జస్ట్ షో యూ అవుట్. తడి ఆరినాక తడి మీద తడి అంటే ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క టైప్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ అయితే ఒకసారి మనం ఇచ్చినామంటే 2 రోజుల దాకా 3 రోజుల దాకా ఉంటుంది. కానీ ఇట్లాంటి రెడ్ శాండీ సాయిల్ అయితేనేమో మనకు ఆల్టర్నేట్ డే కంపల్సరీ. హార్వెస్టింగ్ కానీ తర్వాత హ్యాండ్లింగ్ కి వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. మనము యాక్చువల్గా మనం ఇంకా టోటల్ మనమే మన సార్తో కూడా మనం డిస్కస్ చేసాం. విలేజెస్లో 24 hours మనం ఫ్యాక్టరీకి మేము చేసేసుకున్నాం. రైతుకి ప్రాబ్లం లేదు. ఒకసారి కలెక్షన్ సెంటర్స్ మేము పెట్టుకుని మేమే పంపించి 15 కిలోమీటర్స్ పరిధిలో మనకు ఒక సెంటర్ వస్తుంది. ప్రతి 15 కిలోమీటర్స్. మీరు తొందరగా మీ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ మేడం మాకు 5,000 ఏకర్ మ్యాండేట్ మీకు తెలుసు, కానీ 5,000 కంటే ముందే మనం స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. నమస్కారం. ఈరోజు మా మెదక్ జిల్లాలో సూరారం విలేజ్ శంకరంపేట మండలం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడనే మనకి జీకే సత్యనారాయణ రైతు వాళ్ళే 2023లో నాటిన ఆయిల్ పామ్కి ఈరోజు హార్వెస్టింగ్ అయింది. మా జిల్లాలో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయిన ఆయిల్ పామ్ తోట కాబట్టి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి చెప్పారు. ఇంతకుముందు కూడా దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్లో కూరగాయలు కానీ వేరే పంట కూడా చేశారు. సో దీంట్లో వచ్చిన ఇప్పటి లాభం గురించి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు మిగతా రైతులు కూడా చెప్పడం జరిగింది. ఆయిల్ పామ్ పంట ఒకవేళ చేస్తే దీంట్లో మనకి ఇబ్బంది కాకుండా మధ్యలో మనం వరి కానీ వేరే పంట కానీ కూరగాయలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. హార్వెస్టింగ్ అయిన తర్వాత 3 years 4 years మధ్యలో హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి నెలకి ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ప్రమోట్ చేస్తున్నాము మా జిల్లాలో. త్వరలోనే మనకి కూడా లివ్ ఫామ్ కంపెనీ తరఫు నుంచి ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్